దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యములో కూర్చొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానము 91వ కీర్తన 13వ వచనం. ప్రియులారా, నీవు సింహములను నాగుంబాములను త్రొక్కెదవు. నిజంగా దేవుడిచ్చే అభయము, దేవుడిచ్చే ఆజ్ఞ, దేవుడిచ్చే వాగ్దానము. ప్రియులారా, నువ్వు సింహములను నాగుంబాములను త్రొక్కెదవు. అందుకే 91వ కీర్తన అంతా కూడా వాగ్దానములతో కూడిన కీర్తన. ప్రియులారా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అని ఉంటుంది. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను అని రాస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం నమ్మదగింది. అక్కడ సింహములు, నాగుంబాములు అంటే సింహము లాంటి మనుషులు, నాగుంబా వంటి విషపూరితమైన మనుషులు. దేవుని వాక్యములో రాయబడి ఉంది, తేలుకు కొండిలో ఉంటుంది విషము, పాముకు తల మీద ఉంటుంది, మనుషునికి మాత్రము అరికాలు మొదలుకొని తల వరకు విషయమే అనేటువంటి మాటలు దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న విధానము నిజంగా దేవుని యొక్క వాగ్దానంకు ముందున్నటువంటి మాటలన్నీ కూడా వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును, తన రెక్కలతో ఆయన నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. రాత్రివేళ కలుగు భయముకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నువ్వు భయపడకుందు అని రాయబడింది. నీ ఎడమ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అని రాయబడింది. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని రాయబడింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 91:13, నీవు సింహములను నాగుంబాములను త్రొక్కెదు అని రాయబడి ఉంది. కాబట్టి ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించ బద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, అంతేకాదు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయిందను, అతనిని విడిపించి గొప్ప చేసెను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అవును ప్రియులారా, దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించేవారు ఆయుస్సుని ఇచ్చిస్తానని చెప్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు, సకల విధములైనటువంటి దీవెనలతో కప్పుతానని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున దేవు వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న మనం ప్రియులారా, అందుకే నీవు సింహములను నాగుంబాములు త్రొక్కెదు అని వాగ్దానం ఇచ్చాడు. దేవుని యందు ఉన్నటువంటి వారిని, దేవునితో ఉన్నటువంటి వారిని, దేవుని వాక్యానుసారంగా నడిచేటటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, ప్రేమ పూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నీవే ప్రభుడవు ప్రభా, నీకంటే మా క్షేమాధారం ఏమున్నది ప్రభా. మీరు మాకుంటుండగా లోకంలో ఉన్నది ఏదీ మాకు అక్కర్లేదని ఒప్పుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలం నువ్వు ఇచ్చిన వాగ్దానం సింహములను నాగుంబాములను త్రొక్కెదనని నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదనని రాసావు ప్రభు, నీకు స్తోత్రాలు. అయా, నీ కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్కన 10,000 మంది కూలిన అపాయమని యొద్దకు రాదు అన్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. కాబట్టి నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తాన్ని జరిగించడం మాకు నేర్పించమని ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియకుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ఆరాధించి ఇతరులు షేర్ చేయండి. వారును మీరు దీవెనకు పాత్రులు కండి. గాడ్ బ్లెస్ యు ఆల్.